హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు పేరులేని ఛానల్. ఈరోజు మనం అయితే జున్ను చేద్దామండి. దానికి కావాల్సిన తురుముకున్న బెల్లం, ఒక చిన్న బాటిల్ చూపిస్తున్నాను కదండి, అక్కడ ఒక బాటిల్ ఉంది కదా, దాంట్లో తీసుకున్నాం పాలు, మిరియాల పౌడర్ కావాలండి. బెల్లం కూడా ఒక 400 గ్రామ్స్ సరిపోతుందండి ఆ బాటిల్కి. మనం పాలు కూడా ఒక 2 ప్యాకెట్స్ తీసుకుందాం. ప్యాకెట్ పాలు అయితే చాలా చిక్కగా ఉంటాయి, అవి అయితే యూస్ చేసాం. 2 స్పూన్లు షుగర్ కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. సో మిరియాలు అయితే ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్నాం. దీంట్లో మిరియాలు అన్నది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అన్నమాట. మనం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడైతే అవన్నీ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి కలిపేసుకోవాలండి. బాగా కలిపిన తర్వాత మనం ఏంటంటే టేస్ట్ అన్నది చూడాలి, తీపి సరిపోయిందో లేదో చూడాలి. తీపి సరిపోయింది అనుకోండి, ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకోవచ్చు అన్నమాట. లేదంటే మళ్ళీ కొంచెం బెల్లం యాడ్ చేసుకోవచ్చు. మేమైతే ఒక 400 గ్రామ్స్ తీసుకున్నాం ఆ చిన్న బాటిల్కి. సో కుక్కర్ పెట్టుకుని స్టవ్ వెలిగించి అందులో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసాం. గిన్నె అందులో పెట్టేసామండి. మూత కూడా పెట్టుకోవాలి. తర్వాత దీన్ని ఒక 3 విజిల్స్ వరకు ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత ఒకసారి తీసి ఏదైనా టెస్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఏ పుల్లతోటి కానీ స్పూన్తో కానీ టెస్ట్ చేస్తే దానికి అంటుకోకూడదు. ఒకవేళ అంటుకుందనుకో ఇంకా కొంచెం ఉడకాలని చెప్పేసి మళ్ళీ ఇంకొకసారి మనం విజిల్ అయితే పెట్టుకోవచ్చు. కింద వాటర్ ఉందో లేదో చెక్ చేసుకుని అప్పుడు విజిల్ పెట్టండి. మాదైతే పర్ఫెక్ట్గానే అయిపోయింది, ఏమీ అంటుకోలేదు. ఒక గిన్నెలో అయితే సర్వ్ చేస్తున్నానండి. బాబు అయితే ఇంట్లో ఉన్నాడు, సో తనకు పెడదామని. ఈ పాలు యాక్చువల్గా ఏంటంటే మా ఆడపడుచు గారు పంపించారు. ఈ సీజన్లో ఎక్కువ ఉంటాయి ఈ గేదెలు, అవి బాగా ఎంతాయండి. ఈ సీజన్లో ఫ్రెష్గా కూడా ఉంటాయి. అప్పుడప్పుడు తినచ్చండి ఇలాంటివి, కానీ ఈ సీజన్లో తింటే ఇంకా ఫ్రెష్గా బాగా మంచి దొరుకుతాయి. సో మా బాబుకి అయితే బాగా నచ్చింది. మీరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.